హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ ఎక్స్ప్రెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మ్యాథ్స్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన పర్సంటేజెస్. అది అర్థమెటిక్ లో ఆల్మోస్ట్ 40% కవర్ చేస్తారు. పర్సంటేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆ పర్సంటేజ్ గురించి డిస్కస్ చేద్దాం. పర్సంటేజ్ పెర్సెంట్ మీన్స్ పెర్ 100 అని, 100కి అని, పెర్ 100 అని. పర్సెంట్ అంటే పెర్ 100 అంటే 100కి అని అర్థం. ఒక 100కి మనం కంపారిజన్ కోసమే పర్సంటేజ్ యూజ్ చేస్తాం. దీని యొక్క సింబల్ ఇది. ఈ సింబల్ తో మనం పర్సంటేజ్ ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇందులో మనకి పర్సంటేజ్ గురించి చెప్పడానికి ఇది కంపారిజన్ కోసం యూజ్ చేస్తాం. నీకు ఒక పర్సన్ కి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది అనుకో, అది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ చెప్పడానికి మనకి డిఫికల్ట్ గా ఉంటుంది. అప్పుడు దాన్ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయొచ్చు. అప్పుడు ఈజీగా చెప్పొచ్చు, నాకు 200% ప్రాఫిట్ వచ్చింది, నేను ఎంత అమౌంట్ పెట్టాను, ఎంత పర్సంటేజ్ అని వచ్చింది. మనకి మార్క్స్ కూడా ఎక్కువ చెప్పడానికి బదులుగా పర్సంటేజ్ కూడా చెప్పచ్చు. అలా డిఫరెంట్ ప్రాఫిట్స్ కానీ ఎక్కువగా మార్కెటింగ్ లో కానీ మనం పర్సంటేజెస్ ని చూస్తూ ఉంటాం. ఇప్పుడు పర్సంటేజ్ లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాం అనమాట. బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఇది ఎక్స్. ఫస్ట్ కాన్సెప్ట్ బేసిక్ గా ఏ కాన్సెప్ట్స్ అయితే పర్సంటేజ్ కి ఇంపార్టెంట్ ఆ కాన్సెప్ట్ వస్తే మనం ఆల్మోస్ట్ అన్ని బేసిక్ కాన్సెప్ట్ రావాలి. ఆ కాన్సెప్ట్ తో మిగతా సమ్స్ అన్ని ఈజీగా చేయొచ్చు. డెడ్ చాలా ఈజీగా. బట్ ప్రాక్టీస్ మాత్రం ఎక్కువ చేయాలి. అది మాత్రం గుర్తు ఉండాలా. ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 5. ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్, పర్సంటేజ్ సింబల్ యూజ్ చేస్తున్నా, వాట్ పర్సంటేజ్ ఆఫ్ 5 అంటే దీని అర్థం ఏంటి? ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఎక్స్ అనేది వైలో ఎంత పర్సంటేజ్. ఎక్స్ అనేది దీని తెలుగులో శాతాలు అంటాం. ఎక్స్ అనేది వైలో ఎంత శాతం అంటే ఎక్స్ అనేది వైలో ఎంత శాతం అది అడిగేది. ఎక్స్ పర్సంటేజ్, ఎక్స్ యొక్క శాతం అంటే ఎక్స్ పర్సంటేజ్ ఎందులో వైలో. ఇది వెరీ ఇంపార్టెంట్. దేనిలోనైనా వైతో కంపేర్ చేసేటప్పుడు వైలో అంటే దేంట్లోనైనా వైలో అంటే వై అనేది చిహ్నం రావాలి. అంటే డినామినేటర్ గా వై అనేది నోట్ చేసుకోవాలి. దేని పర్సంటేజ్ వై, అది ఎక్స్ పర్సంటేజ్ కావాలి ఎందులో వైలో. అంటే అది ఎప్పుడు కూడా లోపల అంటే డినామినేటర్ లో ఉండాలన్నమాట. దీన్ని మనం ఎందులోకి మార్చుతున్నాం? పర్సంటేజ్ లోకి మార్చుతున్నాం. కాబట్టి పర్సంటేజ్ మార్చేటప్పుడు ఇంటూ 100 ఉండాలి. ఇది మనకు తెలియాల్సిన ఐడియా. దీన్ని మనం సమ్ ఫామ్ లో ఒక ప్రాబ్లం మెరుగ్గా చేద్దాం. 30 అనేది 200లో ఎంత శాతం? 30 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 200. సేమ్ సమ్. ఇక్కడ ఎక్స్ అనేది వైలో ఎంత పర్సంటేజ్ అని అడిగాం, ఇక్కడ 30 నెంబర్స్ ఇచ్చాడు అంతే. అంటే ఎందులో 200లో ఎవరు పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి? 30% మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి 30 ఎప్పుడు కూడా టాప్. దేనిలో మనం ఫైండ్ అవుట్ చేయాలి? 200లో. కాబట్టి 200 అనేది ఇప్పుడు కూడా డినామినేటర్. వన్స్ మనకి ఫ్రాక్షన్ ఫామ్ వచ్చిందంటే దాన్ని కన్వర్ట్ చేయాలన్న పర్సంటేజ్ 100. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకోవాలి. 0 గెట్స్ క్యాన్సిల్, 0 గెట్స్ క్యాన్సిల్, 215. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసాం కాబట్టి దాని పక్కన పర్సంటేజ్ సింబల్ అనేది ఉండాలి. ఈ విధంగా మనం ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ని ఈజీగా నేర్చుకోండి. ఈ విధంగానే సమ్స్ అన్ని కూడా ఇస్తుంది.
ఈ విధంగానే సమ్స్ అన్ని కూడా మనకి ఈజీగా చేయొచ్చు. ఈ మోడల్ కూడా ఉంది మనకి, బేసిక్ మోడల్ ఇది. నెక్స్ట్ ఎనదర్ 2 సమ్స్ ఒకసారి చేద్దాం. What is what percentage of 1000? What is what percentage of 1000? 40. ఎవరి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం? 40. కాబట్టి అది ఎప్పుడు కూడా ఎవరి పర్సంటేజ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం? ఎక్స్. కాబట్టి ఎక్స్ ఎప్పుడు కూడా టాప్ అంటే న్యూమరేటర్ గా రాయాలి. 40 అనేది 100 లో ఎంత శాతం, 1000 లో ఎంత శాతం, ఎవరిలో ఫైండ్ అవుట్ చేస్తున్నాం? 1000 తో కంపేర్ చేసి. కాబట్టి 1000 అనేది ఇప్పుడు కూడా డినామినేటర్స్. ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం? పర్సంటేజ్ లో. కాబట్టి ఇంటూ 100. ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ రావాలి. 0 0 గెట్స్ క్యాన్సిల్, 0 0 0 0. 4%. రిమైనింగ్ ఎంత ఉంది మనకి? 4. కాబట్టి 4%. ఈ విధంగా సమ్స్ అయినా మనకి ఈజీగా చేసి. ఇంకే సమ్ టైమ్స్ ఏం చేస్తాడు అంటే, అర్థమైందిగా, దేని పర్సంటేజ్ అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో దాన్ని మనం టాప్ లో వేయాలి. అండ్ ఎవరితో కంపేర్ చేస్తాం? 1000 తో. అంటే 1000 లో అనగా 1000 ని డినామినేటర్ లో వేయాలి. మన పర్సంటేజ్ లోకి కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఇంటూ 100 వేయాలి. దిస్ ఇస్ బేసిక్. అంటే మనకి ఇన్ కేస్ నీకు ఆన్సర్ రావాలి, నీకు టైం ఉంది, నీకు సైన్స్ చాలా పాజిటివ్ చేస్తావు, దాంట్లో అవేర్నెస్, రీజనింగ్ అన్ని పాజిటివ్ చేస్తావు, నీకు 50 minutes ఉంది, అప్పుడు బేసిక్ గా వెళ్తే డెఫినెట్లీ యూ విల్ స్కోర్ 20+. ఈవెన్ యూ ఆర్ యావరేజ్ స్టూడెంట్. మన యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ మనం ఎక్కువ స్కోర్ ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు బేసిక్ మనకి ఐడియా ఉంటే. బేసిక్ నేర్చుకుంటూ మనం హై అడ్వాన్స్, మీడియం అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. కాకపోవడం అవసరం ఏమీ లేదు. స్లో అండ్ స్టడీ. డైలీ కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయాలి. ఒక్కోసారి సమ్స్ ఏం చేస్తాడంటే 1/5 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 3/5 అంటాడు. 1/5 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 3/5 అంటాడు అన్నమాట. సారీ, 4/5 తీసుకుందాం. ఇప్పుడు ఎవరి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి? మనం 1/5 యొక్క పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. 1/5 యొక్క పర్సంటేజ్ అంటే 1/5 మనకి ఫ్రాక్షన్ ఉండాలని చెప్పారు. 4/5 ఎవరిలో? 4/5 లో. కాబట్టి 4/5 ఎవరితో మనం కంపేర్ చేసి ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో, అదే పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, వాళ్ళని ఎప్పుడు కూడా డినామినేటర్ లో మనం నోట్ చేయాలి. ఎందులో కన్వర్ట్ చేస్తున్నాము? పర్సంటేజ్ లో. కాబట్టి ఇంటూ 100. దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే 1/5 ఒక ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్ డివిజన్ చేసినప్పుడు మనం దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది తీసుకోవాలి. 5/4. దీని రివర్స్ ఇంటూ 100. 5 గెట్స్ క్యాన్సిల్, 4 25 100. 5 గెట్స్ క్యాన్సిల్, 425. మనకు వచ్చిందంటే 25% అనమాట. 1/5 అనేది 4/5 లో 25%. ఇది వన్ బేసిక్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసుకోవడం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు పర్సంటేజ్ ని నెంబర్స్ లో కన్వర్ట్ చేయాలి. అర్థమైంది? ఇప్పటి వరకు ఒక నెంబర్ ఎంత పర్సంటేజ్ అని చూసాం. ఇప్పుడు ఒక పర్సంటేజ్ మనకి ఇచ్చేస్తుంది. ఆ పర్సంటేజ్ అనేది ఒక నెంబర్ లో ఎంత వాల్యూ వస్తుంది. సెకండ్ బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. ఇంతవరకు మనము ఒక వాల్యూని పర్సంటేజ్ లో మార్చాం. ఇప్పుడు పర్సంటేజ్ ని వాల్యూకి మార్చాం. యాక్చువల్ దీన్ని నేర్చుకునే ముందు చూద్దాం. 2% అంటే ఎలా రాయాలంటే 2/100. దీని మీనింగ్ 2/100. 3% అంటే 3/100. 4% అంటే 4/100. ఇది పర్సంటేజ్, ఇది ఫ్రాక్షన్. పర్సంటేజ్ ఫ్రాక్షన్ లో మాత్రం కూడా రావాలి మనకి. అది నెక్స్ట్ చూద్దాం. దీని మీనింగ్ ఇది. 4% అంటే ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ అండ్ సెకండ్ బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం.
ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై. వైలో ఎక్స్ పర్సంటేజ్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతుంది. దీనికి మనం ఎలా చేయాలంటే ఇది వైలో కాబట్టి వై ఇంటూ అక్కడ బై ఇది పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ యొక్క ఇలా చేస్తే వైలో ఎక్స్ పర్సంటేజ్ అని మనకు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 25% ఆఫ్ 500 అన్నాడు. 500 లో 25% ఎంత అని మనకి ఎవరిలో ఫైండ్ అవుట్ చేస్తాను 500. పర్సంటేజ్ వాల్యూ అడుగుతాం. 25% అంటే ఎంత? ఈ 500 లో మనము 25 అనేది ఎంత పర్సంటేజ్ కట్టట్లేదు, 25% ఎంత వాల్యూ చూద్దాం. ఇంటూ 25/100. 0 gets cancelled, 0 gets cancelled. 5 into 25 120. ఇలా బేసిక్ గా చేస్తాం అనమాట. ఇది బేసిక్ మెథడ్. ఇంకో సమ్ కూడా చేద్దాం. 30% ఆఫ్ 900. 30% ఎందులోనైనా 900 కాబట్టి 900 ఇంటూ 30% meaning 30/100. 0 gets cancelled, 0 gets cancelled. అప్పుడు 9 into 30 270. అంటే 30% వాల్యూ ఎంత 900, 25% వాల్యూ ఎంత 500. ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది నాన్న. ఇది కానీ మనకు అర్థమైతే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నిట్లో కూడా అప్లై అయ్యే చిన్న లాజిక్ ఏదంటే ఇదే. చూడండి ఈ సమ్మను మనం ఎలా చిన్నప్పుడు ఎలా చేస్తాం, కానీ దీన్ని బేసిక్ అడ్వాన్స్డ్ గా చేయాలని చూడండి. దాన్ని అంటే ఇంకో ఆలోచించే విధానం మార్చాలి. ఇక్కడ 500 అన్నాడు అంటే ఇక్కడ ఇనీషియల్ అమౌంట్ అంతా 500 కాబట్టి ఇది 100% కి సమానం. 100% కి ఈక్వాలిటీ ఎంత 500. మనకి ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమని 25% ఫైండ్ అవుట్ చేయమని. అంటే నీకు 100% వాల్యూ తెలుసు ఎంత 100, నీకు కావాల్సింది ఎంత 25%. 25% వాల్యూ నీకు కావాలంటే ఖచ్చితంగా 1% వాల్యూ తెలియాలి. 1% వాల్యూ తెలిసిందంటే ఇంటూ 25 చేస్తాం. 1% వాల్యూ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనకు 5 మ్యాంగోస్ వాల్యూ 25 ఇచ్చాడు. 5 మ్యాంగోస్ వాల్యూ 25 ఇచ్చాడు. నీకు 7 మ్యాంగోస్ వాల్యూ కనిపెట్టమంటే చిన్నప్పుడు మనం చేసుకుంటాం ఫస్ట్ ఒక మ్యాంగో వాల్యూ కనిపెట్టాం. అలా 25 మ్యాంగోస్ అంటే 5 మ్యాంగోస్ అంటే 25 కాబట్టి 25/5 వేస్తాం. అప్పుడు నీకు ఒక మ్యాంగో వాల్యూ ఇది. ఒక మ్యాంగో వాల్యూ వస్తే నువ్వు ఎన్ని మ్యాంగోస్ వాల్యూ అని ఫైండ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. 100% అంటే 500 కాబట్టి 1% కావాలంటే సేమ్ అలాగే 5 మ్యాంగోస్ అంటే 25. అప్పుడు ఏం చేసాం, మనకు ఒక మ్యాంగో కావాలంటే డివిజన్ చేసాం. ఇక్కడ కూడా 500 డివైడెడ్ బై దీని వాల్యూ ఎంత ఇనిషియల్ కదా, ఇనిషియల్ గా ఉండేది ఎప్పుడు కూడా 100% ఈక్వల్. 100% డివిజన్ చేస్తే నీకు వచ్చేది 1%. 1% తెలిసిందంటే 1% వాల్యూ తెలిసిందంటే అది ఖచ్చితంగా ఎన్ని పర్సంటేజెస్ వాల్యూ అని అది 200 300 ఎంత పర్సంటేజ్ వాల్యూ అని ఫైండ్ అవుట్. ఆల్రెడీ 1% వాల్యూ ఇది ఇంటూ నీకు ఎంత పర్సంటేజ్ వాల్యూ కావాలి 25 చేద్దామా. 0 gets cancelled, 0 gets cancelled. 5 into 25 120. ఈ విధంగా కానీ సమ్మ మనం చేయడం థింకింగ్ మారితే డెఫినెట్లీ పర్సంటేజెస్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని కూడా ఈజీ అండ్ ఈజీ. అది కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఈ లాజిక్ ప్లస్ ఆ కాన్సెప్ట్ కొంచెం మనకి ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇదే కాన్సెప్ట్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఇనిషియల్ గా ఎంత అమౌంట్ ఉంది 900 కాబట్టి 900 ఎంత అవుద్ది 100% అవుద్ది. 900 అనేది 100% కాబట్టి మనకి కావాల్సిన పర్సెంటేజ్ ఎంత 1% వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు కూడా ఇది 100% కి సమానము. అప్పుడు మనం 1% కావాలంటే డివైడెడ్ బై 100. అప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఎంత 1% వాల్యూ ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ అంతా దేనికి సమానం 1% కి. నువ్వు దీన్ని క్యాన్సిలేషన్ చేసినా క్యాన్సిలేషన్ చేయకుండా క్యాన్సిలేషన్ చేసినా క్యాన్సిలేషన్ చేయకుండా అది ఉంచినా కూడా దీని వాల్యూ 1%. ఎందుకంటే డివైడెడ్ బై ఉంది కాబట్టి. ఓకే 1% వాల్యూ వచ్చింది. నీకు ఎంత కనిపెట్టమంటుంది 30% కనిపెట్టమాట ఇంటూ 30. ఇన్ కేసు ఇక్కడ 60% జరుగుతుంది. ఇక్కడ 60 ఆల్రెడీ ఇది 1
ఒక పర్సంటేజ్ వాల్యూ 60%. ఒక మ్యాంగో వాల్యూ ఇచ్చేసి 10 మ్యాంగోస్ అంటే ఏం చేయలేము. ఒక మ్యాంగో వాల్యూ 10 రూపీస్ అంటే 10 మ్యాంగోస్ వాల్యూ ఇది మనము చిన్నప్పుడు చేసే ఉంటాం చాలా సార్లు. సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. సేమ్ లాజిక్. డోంట్ వెరీ అబౌట్ ఎనీథింగ్. ఎలా సింపుల్ గా మనం చేసుకోవచ్చు. ఆన్సర్ 9 into 60 540. 60 అడిగితే ఒకళ్ళు 30 అడిగితే 30%. ఓకేనా? ఇది 2 బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ అని క్లియర్ చేసుకుని తర్వాత నుంచి ఎవ్రీ మోడల్ని డీటెయిల్గా సింపుల్గా ఎటువంటి క్లంజీ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ప్రతి వీడియోలో ఎవ్రీ మోడల్ కవర్ చేస్తాం. ఎటువంటి మ్యాథ్స్ గురించి ఎటువంటి భయపడకలు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలు. మ్యాథ్స్ లో మీరు హై స్కోర్ చేస్తారు. గ్రూప్ డి అయినా, టెక్నీషియన్ గ్రేడ్ 3 అయినా, ఎన్టీపీసీ అయినా, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అయినా మ్యాథ్స్ కంపల్సరీగా డీప్ గా ఉంటుంది. లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ తగ్గట్టుగా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మ్యాథ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే సైన్స్ క్లాస్ కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.